ఒక మంచి నాటుకోడి కర్రీ తిని చాలా రోజులైంది. అమ్మ తయారు చేసిన ఈ కర్రీ ఈ రోజు ప్రాసెస్ చూద్దామా. ముందుగా ప్లేట్ లో కనిపిస్తున్న మసాలాలన్నింటినీ కూడా కళాయిలో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా అంటే ఒక లైట్ గా రోస్ట్ స్మెల్ వచ్చేంత వరకు అయితే మనం కలుపుకుంటూ ఉండాలి. అందులోనే కొన్ని జీడిపప్పులు, ఎండు కొబ్బరి ముక్కలు వేసి బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఇంకా కళాయిని దించేస్తున్నాం అనే టైంలో కసూరి మేతి, ఆ తర్వాత కొన్ని గసగసాలు వేసేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇటుగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఎక్కువగా ఫ్రై చేస్తే గనుక చేదు అనేది వచ్చేస్తుంది. వేడి చేసుకున్న మసాలాలన్నింటినీ అయితే మనం మిక్సీ పట్టుకోవాలి. మిక్సీలో కూడా పౌడరీగా ఉండాలి. నార్మల్ గా అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కూడా తయారు చేసుకోవచ్చు. కానీ ఇది కంట్రీ చికెన్ కాబట్టి కొంచెం అల్లం వెల్లుల్లి అనేది దంచితే బాగుంటుందని అమ్మ అయితే దంచుతుంది. ఇంకా అల్లం వెల్లుల్లి మాత్రమే వేసి కచ్చపచ్చగా దంచి అయితే పక్కన పెట్టుకోవాలి. ఒక మందపాటి కళాయిని అయితే పొయ్యి పైన పెట్టుకుని అందులో అయితే మనకు తగినంత ఆయిల్ అయితే పోసేసుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుంది కాబట్టి చూసుకొని వేసుకోవాలి. వేడెక్కుతున్న ఆయిల్ లో సన్నగా తరిగిన ఆనియన్స్ అయితే మనం వేసేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం ఉప్పు వేస్తే అవి బాగా వేగుతాయి. ఇలా వేగుతున్న ఉల్లిపాయల్లో కొన్ని మనం పచ్చిమిరపకాయలను అయితే ఇలా కోసుకొని వేసేసుకోవాలి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ను కూడా అందులో వేయాలి. అల్లం వెల్లుల్లి దంచింది మాత్రమే అమ్మ వేసింది. ఆ తర్వాత టొమాటో పీసెస్ ని కూడా వేసుకోవాలి. మర్చిపోకండి, అల్లం వెల్లుల్లి స్మెల్ పోయిన తర్వాతే టొమాటో వేసుకోండి. తర్వాత ఉప్పు, కొంచెం కారం, మేమైతే కారం ఎక్కువ తింటాం కాబట్టి కారం ఎక్కువ వేసుకున్నాం. ఆ తర్వాత కొంచెం పసుపు, ఆ తర్వాత మిక్సీ పట్టుకున్న మసాలాని అయితే కొంచెం వేసుకోవాలి. మిగిలిన మసాలా పౌడర్ ని అయితే మనం కూర లాస్ట్ లో వేసుకోవాలి. అన్ని వేసేసుకున్నాక అలా తిప్పుతూ కొంతసేపు అయితే ఉంచాలి. ఆ తర్వాత వెంటనే మనం కొంచెం వాటర్ అయితే అందులో పోసుకోవాలి. వాటర్ పోసుకున్నాక మనం అలా కలుపుతూ ఉంటే ఆయిల్ అనేది పైకి తేలుతుంది. ఆయిల్ తేలాక అయితే మనం అయితే ముక్కల్ని వేసేసుకోవాలి. బాగా కడిగి పెట్టుకుని క్లీన్ చేసుకున్న నాటుకోడి పీసెస్ అయితే మనం కొంచెంగా వేసుకోవాలి. మొత్తం కళాయిలో పట్టేటట్టు అయితే వేసుకోవాలి. పీసెస్ కళాయిలో వేసాక కళాయిలో ఉన్నదంతా కూడా పీసెస్ కి పట్టే విధంగా మనమైతే గరిటతో కలుపుతూ ఉండాలి. ఫుల్ గా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక కన్సిస్టెన్సీ ప్రకారం మనమైతే వాటర్ పోసుకోవాలి. మేము కొంచెం థిక్ గ్రేవీ తింటాం కాబట్టి మేమైతే వాటర్ ను కొంచెం తక్కువగా పోసుకున్నాం. మొత్తం కలుపుకున్నాక మనమైతే లిడ్ పెట్టేసి ఒక 3 minutes వదిలేయాలి. ఎందుకంటే నాటుకోడి కాబట్టి ప్రతి ఒక్క ముక్క కూడా బాగా ఉడకాలి కాబట్టి లిడ్ అయితే పెట్టి చాలాసేపు ఉంచాల్సి ఉంటుంది. ఇటుగా కాకుండా మెల్లమెల్లగా మనం కలుపుతూ ఉండాలి. కలుపుతూ ఉంటే కూర అనేది దగ్గరకు అవుతుంది. ఆడించుకున్న మసాలా పౌడర్ ని అయితే వేసేసి తర్వాత కొంచెం కొత్తిమీరను కూడా వేసేసి మళ్ళీ కలుపుకోవాలి. కర్రీ మొత్తం ప్రిపేర్ అయిపోయినట్టే. చాలా సింపుల్ గా ఈజియెస్ట్ వేలో మా మమ్మీ ప్రిపేర్ చేశారు. నాటుకోడి కర్రీ అంటే మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి.